కొత్త జిల్లాల ఏర్పాటుకు ఆమోదముద్ర వేసింది తెలంగాణ కేబినెట్. దసరాకు ముహూర్తం ఫిక్స్ అయినా సంఖ్య మీద మాత్రం సస్పెన్స్ కొనసాగుతోంది. 27 కంటే ఎక్కువ ఉంటాయని అంటున్నారు తప్ప ఎన్ని అన్న ప్రశ్నకు నేరుగా సమాధానం రావడం లేదు. ఊహించినట్లుగానే దసరా రోజు జిల్లాల పునర్వ్యవస్థీకరణకు తెలంగాణ కేబినెట్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. 27 కంటే ఎక్కువే ఉంటాయని, అయితే తుది నోటిఫికేషన్ వచ్చాకే పూర్తి క్లారిటీ వస్తుందన్నారు డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి. ఆ తర్వాతే ఆల్ ఇండియా సర్వీస్ అధికారులు ఎంతమంది కావాలో తెలుస్తుందన్నారాయన. జిల్లాల సంఖ్య తెలియకుండా మేము ఇంకా జిల్లాల సంఖ్యను ఫైనల్ గా నోటిఫై చేయలేదు. జిల్లాల సంఖ్య తెలియకుండా ఎంతమంది ఐఏఎస్లు ఎంతమంది ఐపీఎస్లు చెప్పడం అనేది ఇప్పుడు సాధ్యం కాదు. ఫైనల్ నోటిఫికేషన్ వచ్చిన తర్వాత ఎన్ని జిల్లాలు ఉంటాయో ఆ జిల్లాల సంఖ్యను బట్టి కలెక్టర్లు ఉంటారు, ఎస్పీలు ఉంటారు. 27 కంటే పెరిగే అవకాశం ఉన్నది. 32 రావచ్చు సార్. 27కు మేము నోటిఫికేషన్ ఇచ్చాము. కొత్త జిల్లాలతో పాటు కరీంనగర్, నిజామాబాద్, రామగుండం, సిద్దిపేట పోలీస్ కమిషనరేట్లు ఏర్పాటవబోతున్నాయి. బీసీ కమిషన్ ఏర్పాటుకు వీలుగా చట్ట సవరణ చేయనున్నారు. అక్రమ నిర్మాణాల్ని కట్టడి చేసేందుకు టౌన్ ప్లానింగ్ ట్రిబ్యునల్ ఏర్పాటుకు నిర్ణయం తీసుకుంది కేబినెట్. నాలాల ఆక్రమణ వలన ఏ రకమైన ఇబ్బంది జరిగిందో మనం అందరం కూడా చూసాం. దాన్ని దృష్టిలో పెట్టుకుని ఎక్కడైతే నాలాల పైన ఉన్న ఆక్రమణ తొలగించడానికి ప్రయత్నం చేసినప్పుడు అక్కడక్కడ వాళ్ళు వెళ్లి కోర్టు నుంచి కొన్ని స్టేలు తెచ్చుకోవడం కూడా గమనించడం జరిగింది. దాన్ని దృష్టిలో పెట్టుకుని డైరెక్ట్ గా కోర్టుకు వెళ్లకుండా వాళ్ళు ట్రిబ్యునల్ కు వెళ్లే విధంగా మనము మున్సిపల్ బిల్డింగ్ ట్రిబ్యునల్ కాన్స్టిట్యూట్ చేయాలని కూడా ఈ రోజు రాష్ట్ర ప్రభుత్వము ఒక నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఆటోలు, వ్యవసాయ ట్రాక్టర్లకు రవాణా పన్ను మినహాయింపునిచ్చారు. ప్రపంచ స్థాయి క్యాన్సర్ ఆసుపత్రి కోసం శేర్లింగంపల్లిలో హెటెరో డ్రగ్స్ ట్రస్ట్ కు 15 ఎకరాల భూమిని కేటాయించారు. తెలంగాణలో కొత్త జిల్లా జగడం ఇంకా కొనసాగుతూనే ఉంది. ఓ పక్క ప్రభుత్వం జిల్లాల ఏర్పాట్లపై చురుగ్గా పావులు కదుపుతుంటే తమ ప్రాంతాల్లో కొత్త జిల్లాలు చేయాలంటూ ప్రజలు ఆందోళనకు దిగుతున్నారు. పరిపాలనా సౌలభ్యం కోసం జిల్లాలను విభజిస్తున్నామంటున్న ప్రభుత్వం తమ డిమాండ్లను పట్టించుకోవాలని కోరుతున్నారు ప్రజలు. రాష్ట్రంలో కొత్త జిల్లాల ఏర్పాటు అంశం హాట్ గా సాగుతోంది. జిల్లాల సంఖ్యపై ప్రభుత్వం ఇప్పటికీ స్పష్టత ఇవ్వకపోవడంతో కొన్ని జిల్లాల్లో ఆందోళనలు తీవ్రమయ్యాయి. ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చి ఎలాగైనా జిల్లాను సాధించుకోవాలని అన్ని పక్షాలు భావిస్తున్నాయి. అలంపురం మండలాన్ని గద్వాల్ జిల్లాలోనే ఉంచాలని కాంగ్రెస్ గట్టిగా డిమాండ్ చేస్తోంది. జిల్లాకు జోగులాంబ పేరు పెట్టి అలంపూర్ ని వేరు చేయడం సరికాదన్నారు కాంగ్రెస్ ఎమ్మెల్యే డీకే అరుణ. పత్రికల్లో అలంపూర్ ని కొత్తగా ఏర్పాటు చేసినటువంటి ఉండవెల్లి మండలాన్ని మరి వనపర్తిలో కలుపుతున్నట్టు చూపించినటువంటి నేపథ్యంలో మరి గద్వాల మరి అలంపూర్ నియోజకవర్గ ప్రజలంతా కూడా తీవ్రమైనటువంటి ఆందోళనకు గురైనటువంటి నేపథ్యంలో మరి వెంబడే కేశవరావు గారి కమిటీకి, హైపవర్ కమిటీ కూడా కేశవరావు గారికి, డిప్యూటీ సీఎం గారికి, వారికి అందరికి కూడా కమిటీకి నివేదించడం జరిగింది. భద్రాచలాన్ని జిల్లా కేంద్రం చేయాలని డిమాండ్ చేస్తూ ఎమ్మెల్యే సున్నం రాజయ్య చేపట్టిన ఆమరణ నిరాహార దీక్ష 2వ రోజుకు చేరింది. రాజయ్య దీక్షకు అన్ని పక్షాలు మద్దతు పలికాయి. వెంకటాపురం, వాజేడు మండలాల్ని భద్రాచలం నియోజకవర్గంలోనే కొనసాగించాలి అంటూ ఖమ్మం జిల్లా ఆలుబాకులో యువకులు సెల్ టవర్ ఎక్కారు. ప్రభుత్వ తీరుని నిరసిస్తూ 4 గంటల పాటు టవర్పై ఉండిపోయారు. జిల్లాల విభజనని పారదర్శకంగా చేపట్టాలని డిమాండ్ చేశారు. కరీంనగర్ జిల్లాలో తోటపల్లిని కొత్త మండలంగా ప్రకటించాలని డిమాండ్ చేస్తూ ఆందోళనకి దిగారు గ్రామస్తులు. బెజ్జింకి మండలం తోటపల్లిలో నిరసన చేపట్టిన స్థానికులు గ్రామ పంచాయతీ కార్యాలయంపై దాడి చేసి ఫర్నిచర్ ని ధ్వంసం చేశారు. కిరోసిన్ పోసి నిప్పంటించారు. తర్వాత రాజీవ్ రహదారిపై రాస్తారోకోకు ప్రయత్నించడంతో వారిని పోలీసులు అడ్డుకున్నారు. దీంతో గ్రామస్తులకు పోలీసులకు మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. నల్గొండ జిల్లా దేవరకొండను జిల్లాగా ప్రకటించాలి అంటూ టీటీడీపీ నిరాహార దీక్షకు దిగింది. వెనుకబడిన దేవరకొండను జిల్లాగా ప్రకటించాలని డిమాండ్ చేశారు ఆ పార్టీ నేతలు.